హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే రాజ్మా అండి. రాజ్మా అనేది ముందు రోజు నైట్ వేసుకోండి, నీటిలో కొంచెం నానబెట్టుకున్నాను. నేను కొద్దిగా ఉందని సరిపోదని అందులో ఏం చేశానంటే, ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను కదా, ఒక కప్పు మినప్పప్పు అనేది తీసుకున్నాను. దీంట్లోకి ఇదంతా కడిగేసి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే తీసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇలాచి చితకొట్టేసి, 4 లవంగాలు, 2 మిరియాలు తీసుకొని, నెక్స్ట్ అల్లం కచ్చపచ్చ దంచేసి అల్లం కొంచెం వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని అయితే కుక్కర్ ఒక సిమ్లో పెట్టుకొని 5-6 విజిల్లు వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. ఇది ఉడికించుకున్న తర్వాత ఇది ఈలోపు మనం తాలింపు వేసుకుందాం. పక్కన ఒక కళాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆకు, జీరా, నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. దీంట్లోనే వెల్లుల్లి, నెక్స్ట్ వెల్లుల్లి వేయలేదు, కరివేపాకు, నెక్స్ట్ ఒక బిగ్ సైజు ఆనియన్ లేదా 2 ఉల్లిపాయలైనా తీసుకోండి. లేదా ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా కలుపుకొని, నెక్స్ట్ టమాటాలండి, ఒక 2 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఆ 2 టమాటాలని బాగా ఫ్రై అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం టమాటా అంతా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత, ఇవన్నీ వేసిన కొద్దిగా మాడుతుంది కనుక ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలి. ఇదంతా అంటే ఈ మసాలా అంతా దానికి పట్టేటట్టు కొంచెం గరం మసాలా వేసుకోండి. దీని అంతా పట్టేటట్టు కొద్దిగా వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలండి. ఇది ఉడికించిన తర్వాత కొద్దిసేపు అయిపోయినాక ఇది మనం ఏదైతే ముందు కుక్కర్లో పప్పు అయితే నానబెట్టుకున్నాం కదా, దాన్ని తీసేసి కుక్కర్ విజిల్ తీసేసి బాగా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకొని నేనైతే ఇందులోనే ఉప్పు వేసుకొని కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ చూడండి, ఇలా పడుతుంది కదా అడుగు, ఇది పట్టుకన్నా కొద్దిగా వాటర్ వేసుకొని మసాలాలంతా దానికి పట్టేటట్టు చేసుకోవాలి. ఈలోపు కుక్కర్ అనేది తీసేసి మొత్తం అంతా స్మాష్ చేసుకొని, ఇది కొంచెం బాగా దగ్గర అయిపోతే అది స్మాష్ చేసుకొని ఈ కళాయిలో అయితే వేసేయాలండి. దాని తర్వాత మీరు ఉప్పు సరి చూసుకొని, ఉప్పు అయితే మీకు సరిపోయేటట్టు ఉంటే సరి చూసుకొని, చాలకపోతే వేసేటట్టు. నెక్స్ట్ దీని తర్వాత కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఈ వాటర్ కూడా వేసేయాలి. వాటర్ పప్పు అంతా వేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్లో కొద్దిగా తిక్కుగా అయిపోతుంది ఇదంతా కనుక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడమే అండి. లాస్ట్లో నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం పైన. నేనైతే పైన నెయ్యి వేస్తే తినండి, స్మెల్ వస్తుందని పిల్లలకైతే వేస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టేటప్పుడు వాళ్ళ బాక్సులు కప్పులోనే నెయ్యి వేసేస్తాను. అది నెయ్యితో అయితే చాలా బాగుంటుందండి. రోటీకైనా, అన్నంలో అయినా, చపాతీ అయినా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం, మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. బాయ్.